మా అమ్మా ఆ ఆగవే, వస్తున్నాను. నేను బయలుదేరుతానమ్మా, కాలేజ్కి టైం అయింది. ఆగవే, 2 ఇడ్లీ తినేసి వెళ్దు గాని. ఆహా వద్దు, నేను కాలేజ్ క్యాంటీన్లోనే చూసుకుంటా. అదేం వద్దు, రా 2 ఇడ్లీ తిని అమ్మా. వెళ్దు గాని. కూర్చో. హ్మ్. మా మంచినీళ్ళివ్వు. తీసుకొస్తున్నాను. చాలు, నేను బయలుదేరుతాను. పెట్టింది అలాగే ఉంది కదే, తినేసి వెళ్ళు. చాలమ్మా, టైం అయింది. హ్మ్. అమ్మా, నేను బయలుదేరుతాను. జాగ్రత్తగా వెళ్ళిరా. ఆ హ్మ్. హ్మ్. హలో, ఏమా? నేను నా నెంబర్ నుంచి ఫోన్ చేసి తీవా? నీకు అప్పు ఇచ్చింది చాలక కొత్త కొత్త నెంబర్లు తీసుకుని వాటితో ఫోన్ చేయాలా? లేదండి, మీరు చేసినప్పుడు నేను చూసుకోలేదు. ఇలాంటి కథలన్నీ నాకు చెప్పొద్దు. నా అప్పు ఎప్పుడు తీరుస్తావు అది చెప్పు. తొందరలోనే ఇచ్చేస్తానండి. 2 ఏళ్లుగా ఇదే మాట చెప్తున్నావు. 5 లక్షలు తీసుకున్నావు, ఇప్పుడు వడ్డీతో కలిపి మొత్తం 7 లక్షలు అయింది. అసలు ఇవ్వలేదు, వడ్డీ కూడా ఇవ్వలేదు. ఇలా అయితే ఎలా అమ్మా? లేదండి, నాకొక నెల టైం ఇవ్వండి. వడ్డీతో సహా మీకిచ్చేస్తాను. ఇలా చూడమ్మా, ఇలాంటి కథలు వేరే ఎవరికైనా చెప్పు. ఇలా చూడు, నీకు వారం రోజులు టైం ఇస్తున్నాను. ఆలోగా తీసుకున్న డబ్బుతో పాటు వడ్డీ కూడా నాకు ఇచ్చేయాలి. ఇవ్వలేదనుకో, నిన్ను ఏమీ చేయను. నీ కూతుర్ని ఈ మధ్య కదా కాలేజీలో జాయిన్ చేశావు. తన్ను ఎత్తుకెళ్ళిపోతాను. ఆ తర్వాత మొత్తం డబ్బు కట్టి తన్ను తీసుకువెళ్లాల్సి వస్తుంది. ఆ తర్వాత నీ ఇష్టం. అర్థమైందా? ఎలాగైనా మీ డబ్బులు మీకిచ్చేస్తానండి. చూడమ్మా, చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తావేంటి? నీ కంటికి నేను పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? నీకు వారం రోజులే టైము. ఆలోగా నాకు అసలు వడ్డీ కూడా కట్టాలి. లేదంటే నేను చెప్పినట్టు నీ కూతుర్ని ఎత్తుకెళ్ళిపోతాను. జాగ్రత్త. ఛ! వీళ్ళ దగ్గర డబ్బు తీసుకోవడం నేను చేసిన పెద్ద తప్పు. అప్పు పీక నరుకుతుందని చెప్తారు కదా, అది నిజమే. వాళ్ళు ఫోన్ చేస్తుంటేనే మొత్తం ఒళ్ళంతా వణుకుతుంది. నా కూతుర్ని ఒకటి ఎత్తుకెళ్ళిపోతానని అంటున్నారు. నేనిప్పుడు ఏం చేయను? అతను అన్నట్టుగానే ఆ పని చేసేలా ఉన్నాడు. నేను అనవసరంగా అతని దగ్గర అప్పు చేశాను. 1 వారంలో ఆ అప్పుని నేనెలా తీర్చాలి?